హాయ్ ఫ్రెండ్స్, ఎలిక్సా క్రూలో జాబ్స్కి అప్లై చేసే అప్లికెంట్స్కి ఉన్న సందేహాలకు మా సమాధానాలు ఈ వీడియోలో వివరిస్తాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ టాపిక్స్ మీద ఉన్న సందేహాల గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అవి: 1. అప్లికేషన్ అండ్ సెలక్షన్. 2. జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్. 3. ఈవెంట్స్ అండ్ వర్క్ కండిషన్స్. 4. యూనిఫామ్స్. 5. పేమెంట్ అండ్ బెనిఫిట్స్. 6. కెరీర్ గ్రోత్ అండ్ ఇంటర్న్షిప్స్. ఫస్ట్, అప్లికేషన్ అండ్ సెలక్షన్. ఎలిక్సా క్రూలో జాబ్ కోసం మనీ పే చేయాలా? లేదు. ఎలిక్సా క్రూలో జాబ్ అప్లై చేయడానికి కానీ జాబులో జాయిన్ అవ్వడానికి కానీ ఎవరూ మిమ్మల్ని ఎటువంటి డబ్బు అడగరు. ఎవరెవరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు? నేను స్టూడెంట్ని, ఫ్రెషర్ని, ఈ జాబ్కి అప్లై చేయొచ్చా? అవును, 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేము మీకు పూర్తి ట్రైనింగ్ ఇస్తాము. ఇది పార్ట్ టైం జాబా లేదా ఫుల్ టైం జాబా? ఇది పార్ట్ టైం జాబ్ మాత్రమే. ఈవెంట్స్ని బేస్ చేసుకొని మీకు ఈవెంట్ జాబ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వర్క్ చేసుకోవచ్చు. అది కంప్లీట్గా మీ చాయిస్. ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి? చాలా సులభం. వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. దానితో పాటు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియోని అప్లోడ్ చేయాలి మరియు మీ ఆఫ్ అండ్ ఫుల్ స్టాండింగ్ ఫోటోలను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే. సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో మరియు ఫోటోలు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలా? అవును, చేయాలి. ఇదే సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే వేరే జాబ్ చూసుకోండి. నేను సెలెక్ట్ అయ్యాను అని నాకెలా తెలుస్తుంది? మీ అప్లికేషన్ అందిన 48 గంటల లోపు మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. నేను జాబ్కి అప్లై చేశాను కానీ నాకు ఎటువంటి రిప్లై రాలేదు, ఏం చేయాలి? ఆందోళన పడొద్దు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేజ్లో ఉండొచ్చు. సమాచారం ఏదైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. నేను ఆఫీస్కి రావాలా? అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి రావాల్సిన అవసరం లేదు. అవసరమైతే మీకు కాల్ చేస్తాము. నేను ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? మీ గవర్నమెంట్ ఐడి ఏదైనా, ఆధార్ కార్డ్, లైసెన్స్ లేదా ఓటర్ కార్డు, హైయెస్ట్ ఎడ్యుకేషనల్ మార్క్స్ లిస్టు, మీరు డిగ్రీ పూర్తి చేసే డిగ్రీ మార్క్స్ లిస్టు, పీజీ పూర్తి చేసే పీజీ మార్క్స్ లిస్టు, 10వ తరగతి అయితే 10వ తరగతి మార్క్స్ లిస్టు మరియు మీ బ్యాంక్ డీటెయిల్స్, యూపీఐ డీటెయిల్స్ని ఫామ్ 2 ద్వారా మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. నేను రిజెక్ట్ అయ్యాను, తిరిగి అప్లై చేయొచ్చా? అవును, చేయొచ్చు. రిజెక్ట్ అయిన 60 రోజుల తర్వాత అప్లై చేసుకోవచ్చు. కానీ ఈసారి జాగ్రత్తగా అప్లై చేయండి. నెక్స్ట్ టాపిక్, జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్. బాయ్స్కి ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి? వివిధ రకాల ఈవెంట్స్ మరియు టాస్క్స్లో భాగంగా బాయ్స్కి ఇక్కడ మొత్తం 42కు పైగా జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. అప్లై చేసేటప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ బాగా చదివి అప్లై చేయండి. గర్ల్స్కి ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి? గర్ల్స్కి మొత్తం 34కు పైగా జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. జాబ్ గురించి క్లియర్గా చదివి అప్లై చేయండి. ఇంగ్లీష్ లేదా హిందీ లేదా 2 భాషలు ఖచ్చితంగా వచ్చి ఉండడం అవసరమా? లేదు. కానీ మీకు ఇంగ్లీష్, హిందీ లేదా 2 భాషలు తెలియడం వలన ఎక్కువ ఈవెంట్ అవకాశాలు వస్తాయి. ఎలిక్సా క్రూలో వర్క్ చేయాలంటే నాకు ఏ భాషలు తెలిసి ఉండాలి? మీ స్థానిక భాష ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లైక్ హైదరాబాద్లో ఉంటే తెలుగు, చెన్నైలో ఉంటే తమిళ్, బెంగళూరులో ఉంటే కన్నడ తెలిసి ఉండాలి. ఇవి తెలియకపోతే ఖచ్చితంగా ఇంగ్లీష్ లేదా హిందీ తెలిసి ఉండాలి. ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే నాకు డిగ్రీ అవసరమా? లేదు. 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. నేను పలు రకాల ఈవెంట్స్ లేదా టాస్క్లలో వర్క్ చేయొచ్చా? అవును. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్కి సరిపోతే మీరు పలు రకాల టాస్క్స్ మరియు ఈవెంట్స్లో పనిచేయొచ్చు. బాయ్స్ ఈ విధమైన రోల్స్లో చేయొచ్చు, లైక్ ప్రమోటరు, టాస్క్ బాయ్ ఇలా. అదే గర్ల్స్ అయితే ఈ రోల్స్లో వర్క్ చేయొచ్చు. నేను ఈ పార్ట్ టైం జాబ్ని ఫుల్ టైం కెరీర్గా మార్చుకోవచ్చా?
అవును, ఫుల్ టైం కెరీర్గా మార్చుకోవచ్చు. ప్రస్తుతం పార్ట్ టైం జాబ్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నాము. త్వరలో మీకు ఫుల్ టైం జాబ్స్ కూడా ఆఫర్ చేస్తాము. నేను ఆల్రెడీ వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాను, అయినా ఈ కంపెనీలో జాయిన్ అవ్వచ్చా? అవును, మీరు ఈ కంపెనీకి సరైన వారు అయితే మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్లేదు, జాయిన్ అవ్వచ్చు. నేను అప్లై చేసిన జాబ్కి ఎందుకని సెలెక్ట్ కాలేదు అంటే దాని అర్థం మీ ప్రొఫైల్ ఆ జాబ్ రోల్కి మ్యాచ్ కాలేదు అని. అయినా మీ స్కిల్స్కి సరిపడే ఇంకో రోల్ని హెచ్ఆర్ మీకు అసైన్ చేస్తారు. నేను మ్యాన్ పవర్ ఏజెన్సీ నడుపుతున్నాను, నేను మీతో కలిసి పనిచేయొచ్చా? లేదు, మేము ఎటువంటి పార్ట్నర్షిప్లు యాక్సెప్ట్ చేయడం లేదు. నెక్స్ట్ టాపిక్, ఈవెంట్స్ అండ్ వర్క్ కండిషన్స్. ఈ జాబ్స్లో పని సమయాలు ఎలా ఉంటాయి? ఇది కంప్లీట్గా ఈవెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. రోజుకి మినిమం 2 గంటల నుంచి 10 గంటల వరకు వర్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెడ్డింగ్స్ ఈవెంట్స్ అయితే 4 గంటలు, 8 గంటలు, 10 గంటల షిఫ్ట్స్ ఉంటాయి. కొన్ని వెడ్డింగ్స్ అయితే 1 రోజు నుంచి 3 రోజులు ఉంటాయి. కొన్ని అయితే 3 రోజుల నుంచి 5 రోజుల వరకు జరుగుతాయి. మరికొన్ని వెడ్డింగ్స్ అయితే 7 రోజులు కూడా జరుగుతాయి. అలానే ఎగ్జిబిషన్స్ అయితే 4 గంటల షిఫ్ట్ నుంచి 5 రోజుల వరకు జరుగుతాయి. ప్రమోషన్ ఈవెంట్స్ అయితే 4 గంటల నుంచి ఒక్కోసారి 90 రోజుల వరకు కూడా జరుగుతాయి. మీరు ఏ విధమైన ఈవెంట్స్ చేస్తారు? ఎగ్జిబిషన్స్, కార్పొరేట్ ఈవెంట్స్, వెడ్డింగ్స్, ప్రమోషన్ యాక్టివిటీస్, హాస్పిటాలిటీ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ చేస్తాం. అమ్మాయిలకు ఈ జాబ్స్ సేఫ్గా ఉంటాయా? అవును, ఖచ్చితంగా అమ్మాయిలకు సేఫ్టీ ఉంటుంది. మీ సేఫ్టీనే మా మొదటి ప్రాధాన్యత. ప్రతి ఈవెంట్ స్టార్ట్ నుండి ఎండ్ వరకు మా టీం మీతో ఉంటారు. జాబ్ ఏ లొకేషన్స్లో ఉంటుంది? మీరు అప్లై చేస్తున్నప్పుడు మీరు వర్క్ చేయాలనుకుంటున్న లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవుట్ స్టేషన్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మేము తరచూ వర్క్ చేసే లొకేషన్స్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై మరియు కొచ్చి. అవుట్ స్టేషన్స్ గోవా, హంపి, మైసూర్, కోయంబత్తూరు, కొల్లం మరియు ఉదయపూర్ లొకేషన్స్లో వర్క్ చేస్తున్నాము. నేను ప్రతి ఈవెంట్కి అటెండ్ అవ్వాలా? అవసరం లేదు. ఏ ఈవెంట్కి అటెండ్ అవ్వాలి, అవ్వకూడదు అని మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఈవెంట్ అప్డేట్స్ నాకు ఎలా వస్తాయి? ఈవెంట్ టైపు, మీ రోలు, పేమెంటు, లొకేషను అన్ని డీటెయిల్స్ మీకు వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తాము. ఉదాహరణకి మీ జాబ్ నోటిఫికేషన్ లేదా వర్క్ డీటెయిల్స్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో అన్ని వివరాలు ఉంటాయి. తరచుగా నాకు ఎన్ని జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి? అది మీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మామూలుగా మీకు ప్రతి నెలకు 5 నుండి 30 జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి. నాకు ప్రతిరోజు ఈవెంట్స్ వస్తాయా? ఇప్పుడైతే కాదు. ఈవెంట్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్యూచర్లో మీకు డైలీ జాబ్స్ అందుబాటులో ఉంటాయి. నాకు ఇష్టమైన ఈవెంట్స్ని నేను సెలెక్ట్ చేసుకోవచ్చా? అవును, మీకు ముందుగానే కంప్లీట్ ఈవెంట్ డీటెయిల్స్ని సెండ్ చేస్తాము. కాబట్టి మీరే ఈవెంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఉన్న రోల్స్లో ఏ రోల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది పూర్తిగా మీ ఇష్టం. నెక్స్ట్, యూనిఫామ్స్. నేను యూనిఫామ్ కొనుక్కోవాలా? అవును, ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎలిక్సా క్రూలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు యూనిఫామ్ కొనుక్కోవాలి. ఇంటర్వ్యూలో హెచ్ఆర్ మీకు అసైన్ చేసిన జాబ్ రోల్ ఏ కేటగిరీకి చెందిందో చూసుకొని దానికి సంబంధించిన స్టాండర్డ్ యూనిఫామ్ కొనుక్కోవాలి. మీకు యూనిఫామ్ మరియు వాటి ధరల వివరాలు ట్రైనింగ్ వీడియోలోనే వివరిస్తారు. గమనిక, సీనియర్ క్రూకి యూనిఫామ్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మరియు స్పెషల్ ఈవెంట్స్కి కంపెనీ యూనిఫామ్స్ని, యాక్సెసరీస్ని ప్రొవైడ్ చేస్తుంది. మీరు మీ సైజెస్ సబ్మిట్ చేస్తే చాలు. ఈవెంట్ థీమ్కి తగ్గట్టుగా మీకు కాస్ట్యూమ్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. బాయ్స్కి అయితే ఈ విధమైన యూనిఫామ్స్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. గర్ల్స్కి అయితే ఈ విధమైన యూనిఫామ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. బ్లౌజులు మీరే తెచ్చుకోవాలి మరియు ఇటువంటి బేసిక్ కాస్ట్యూమ్స్ మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్, పేమెంట్స్ అండ్ బెనిఫిట్స్. ఒక ఈవెంట్కి సగటున ఎంత పే ఉంటుంది? ఒక్కరోజు పేమెంట్ 500 నుంచి 2500 వరకు ఉంటుంది. ఇది మీ రోలు, ఈవెంట్ టైపు, లొకేషను, ఎక్స్పీరియన్సు, వర్కింగ్ అవర్సు, పొజిషన్ ఆధారంగా మారుతూ ఉంటుంది.
మీరు ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారా? అవును. అది ఈవెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అవుట్ స్టేషన్ ఈవెంట్స్కి, సిటీలో జరిగే ఈవెంట్స్కి ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో మీకు ముందుగా ఇన్ఫామ్ చేస్తాం. రోల్కి పేమెంట్ని ఎలా నిర్ణయిస్తారు? ప్రధానంగా పేమెంట్ని మీ అనుభవము మరియు మీ అచీవ్మెంట్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఇక్కడ ఉన్నట్టుగా ఎక్స్పీరియన్స్తో మీ పొజిషన్ మారుతూ ఉంటే పేమెంట్ పెరుగుతుంది. ఉదాహరణకి హోస్ట్ జాబ్కి స్టార్టింగ్లో 1000 రూపాయలు ఇస్తారు. మీరు ఎక్స్పీరియన్స్తో 2500 వరకు పొందవచ్చు. అలానే ఈవెంట్స్లో ఉండే మరికొన్ని రోల్స్ పేమెంట్స్ ఇలా ఉంటాయి. పేమెంటు ఈవెంట్ టైప్ ఆధారంగా కూడా మారుతుంది. ఉదాహరణకి రెగ్యులర్ ఈవెంట్స్, ప్రీమియం ఈవెంట్స్, సిటీలో జరిగే ఈవెంట్స్, అవుట్ స్టేషన్ ఈవెంట్స్. అలాగే పని గంటల ఆధారంగా కూడా మారుతుంది. ఉదాహరణకి షిఫ్ట్ బేసిస్, టాస్క్ బేసిస్, ఫుల్ డే అండ్ కంప్లీట్ సీజన్ వంటివి ఉంటాయి. పేమెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు ఈవెంట్కి ముందే ఇన్ఫామ్ చేస్తాము. అలానే పేమెంట్ స్ట్రక్చరు, ప్రయోజనాలు, ప్రమోషన్ విధానాలు మరియు ఇతర సంబంధిత విషయాల గురించి పూర్తి వివరాలు ట్రైనింగ్ సెషన్లో వివరంగా చెప్పాము. మీరు మాకు పేమెంట్ ఎలా చేస్తారు? మీ పేమెంట్ మీ బ్యాంక్ అకౌంట్ లేదా యూపీఐకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తాం. మాకు ఎప్పుడు పేమెంట్ ఇస్తారు? ఈవెంట్ కంప్లీట్ అయిన వెంటనే స్పాట్లో మీ పేమెంట్ మీకు పే చేస్తారు. శాలరీ కాకుండా ఇంకేమైనా లాభాలు ఉన్నాయా? అవును, ఖచ్చితంగా ఉన్నాయి. మీరు రూల్స్ని ఫాలో అవుతూ సిన్సియారిటీతో, డెడికేషన్స్తో వర్క్ చేస్తే మీకు అదనంగా బోనస్లు, గిఫ్ట్స్, ఇతర లాభాలు ఉంటాయి. మీ కష్టాన్ని మేము ఎప్పుడూ గుర్తిస్తాం, అలాగే రివార్డులు కూడా ఇస్తాము. ఎలిక్సా క్రూలో డెడికేషన్స్తో వర్క్ చేస్తే ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి? ఈ కంపెనీలో సిన్సియర్గా డెడికేషన్స్తో పనిచేస్తే మేము వాళ్ళకి మొదటి రోజు నుంచి గౌరవం ఇస్తాం. మీరు చేసే హార్డ్ వర్క్కి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీరు ఒక డెడికేటెడ్ టీం మెంబర్గా ఎంజాయ్ చేసే బెనిఫిట్స్. క్లయింట్ మీ గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు. మీరు ఎలిక్సా క్రూకి అనుగుణంగా మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి వాళ్ళు 10 ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే రిఫరల్ బోనస్ ఉంటుంది. అదేవిధంగా ట్రిప్స్, డిన్నర్స్, ఫ్యూచర్ ఈవెంట్స్కి మీకు ప్రాధాన్యత ఇవ్వడం, ఫాస్ట్ ప్రమోషన్స్ ఇవ్వడం, ఈవెంట్ సంబంధిత విషయాల్లో అధికారం ఇవ్వడం, ర్యాంక్ హోల్డర్గా ప్రత్యేక హక్కులు ఇస్తారు, లాయల్టీ మైల్ స్టోన్ రివార్డ్స్ ఉంటాయి. ఇంకా ఈవెంట్కి వెళ్ళడానికి ఫ్రీ క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు, ఫ్రీ యూనిఫామ్స్ ఇస్తారు, పర్సనల్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తారు, ఆన్సైట్ మీల్స్ అందిస్తారు, జిమ్ అండ్ యోగా మెంబర్షిప్ ఇస్తారు. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఫుల్ టైం కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. చివరి టాపిక్, కెరీర్ గ్రోత్ అండ్ ఇంటర్న్షిప్స్. కంపెనీలో గ్రో అవ్వడానికి నాకు ఛాన్స్ ఉంటుందా? అవును. ఎలిక్సా క్రూ లీడర్షిప్ రోల్స్ని కూడా ఆఫర్ చేస్తుంది. మీరు కొన్ని ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తే మీరు కోఆర్డినేటర్గా, మేనేజర్గా మరియు ఇతర పై స్థానాలకి ప్రమోట్ అవుతారు. ఈవెంట్ కోఆర్డినేటర్ లేదా ఈవెంట్ మేనేజర్ జాబ్స్కి నేను డైరెక్ట్గా అప్లై చేయొచ్చా? లేదు. ఈ రోల్స్కి ట్రైనింగ్ మరియు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. మీరు ఖచ్చితంగా మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రూఫ్ని సబ్మిట్ చేయాలి. తర్వాత మా లీడర్షిప్ ట్రైనింగ్ని కంప్లీట్ చేయాలి. నేను మీ కంపెనీలో ఇంటర్న్షిప్ చేయొచ్చా? అవును. వివిధ డిపార్ట్మెంట్స్లో మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు. అవి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఈవెంట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్, క్రూ కోఆర్డినేషన్ అండ్ లీడర్షిప్, హాస్పిటాలిటీ, క్లయింట్ సర్వీస్ అండ్ లాజిస్టిక్స్ అండ్ ఆన్ గ్రౌండ్ సెటప్. ఇంటర్న్షిప్ ద్వారా మీరు పొందే ప్రయోజనాలు: హ్యాండ్స్ ఆన్ ఈవెంట్ ఎక్స్పీరియన్స్, రోల్స్ బేస్డ్ ఎక్స్పోజర్, పర్సనల్ డెవలప్మెంట్, నెట్వర్కింగ్, ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ. ఇంటర్న్షిప్కి సర్టిఫికేట్స్ ఇస్తారా? అవును. మీరు కొన్ని ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇవే కాకుండా మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఉంటే మమ్మల్ని సంప్రదించండి, మీకు సమాధానాలు ఇస్తాము. ఎలిక్సా క్రూ జాబ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా వెబ్సైట్ని విజిట్ చేయండి. మరియు మా యూట్యూబ్ ఛానల్లోని ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ మొత్తం చూసి కూడా తెలుసుకోవచ్చు.
ఇంకా మీరు మాతో డైరెక్ట్గా 1-to-1 మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మాట్లాడొచ్చు.